హలో అందరికి. చపాతీలోకి పన్నీరు, బీట్రూట్, క్యారెట్, బీన్స్ వేసి ఒక మంచి కర్రీ సింపుల్ గా చేసేటట్టు చూపిస్తా. అయితే నా వీడియోకి వచ్చిన కష్టాలు మీరే చూడండి. పొయ్యి మీద పాలు పెట్టినా ఇక్కడ వీడియో తీసుకుంటున్నా, ఆ పాలు మొత్తం పొంగిపోయి. ఇంకా కూర విషయానికి వస్తే పొయ్యి మీద పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఎగుతాయి. ఆనియన్స్ కొంచెం వేగాక అందులోని సన్నగా తరుక్కున్న బీనీస్, తురుముకున్న క్యారెట్, తురుముకున్న బీట్రూట్, ఆ తర్వాత తురుముకున్న పన్నీర్ ఇవన్నీ యాడ్ చేసి స్లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలండి. ఎందుకు తురిమేసిన అంటే క్యారెట్ బీట్రూట్ పిల్లలు పీసెస్ లాగా ఉంటే ఏరు పక్కన పెడుతున్నారు. అదే ఇట్లా తురిమితే మాత్రం తెలియకుండా ఇంకా తినేస్తారు కదా, వాళ్ళ కోసమే పర్టికులర్ గా చేసిన అనమాట. ఆ తర్వాత కొంచెం అంత గరం మసాలా, మన టేస్ట్ కి తగినట్టు కారం యాడ్ చేసుకొని ఇంకాసేపు మగ్గ పెట్టుకుంటే ఈ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి మొత్తం కూడా మెత్తగా ఉడికిపోతుంది అండి. ఎందుకంటే మనం అంతా కూడా స్లో ఫ్లేమ్ లోనే ఉడకబెడతాం కాబట్టి. చపాతీలోకి ఒక్కసారైనా ఇది ట్రై చేయండి.